హలో ఎవరీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. కొరటాల శివ, బాలయ్య బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని చెప్పేసి చాలా ఏళ్ళ సంది బాలయ్య బాబు ఫ్యాన్స్, కొరటాల శివ గారి ఫ్యాన్స్ ఇద్దరు వెయిట్ చేస్తారు. ఫైనల్గా బాలయ్య బాబుకి ఓ సింగిల్ సిట్టింగ్లో ఒక మంచి సాలిడ్ స్టోరీ చెప్పి స్టోరీ కూడా లాక్ చేపించేసిండు కొరటాల శివ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, అరే ఈ డైరెక్టర్ ఈ హీరోతో పనిచేస్తాం మస్తు ఉంటుంది, లేకపోతే ఈ హీరో ఈ డైరెక్టర్తో పనిచేస్తాం మస్తు ఉంటుంది, వీళ్ళ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఓ కిక్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ ఆటోమేటిక్గా వాళ్ళు ఇమేజిన్ చేసుకుంటారు. అది వాళ్ళకి హిట్లున్న ప్రాబ్లం ఉన్నా ఏది ఎట్లున్నా సరే కూడా ఆ డైరెక్టర్తో కనుక ఈ హీరో కలిస్తే ఈ రేంజ్ వైబ్ వస్తుంది, లేకపోతే ఈ డైరెక్టర్ ఆ హీరోతో కలిస్తే ఈ రేంజ్ వైబ్ వస్తుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సినిమా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రేక్షకులందరూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అటువంటి ఎక్స్పెక్టేషన్ కాంబినేషనే కొరటాల శివ గారు, బాలయ్య బాబు. వీళ్ళ కాంబినేషన్ల సినిమా కోసం ఎదురు చూడడం అనేటువంటి లేరు. చాలామంది చాలా రోజులు వెయిట్ చేస్తారు. ఫైనల్గా అయితే మాత్రం అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. కొరటాల శివ గారు బాలయ్య బాబుకి సింగిల్ సిట్టింగ్ అంతే. ఇటు బాబు ఇగో ఈ స్టోరీ ఉంది, ఇది స్టోరీ బ్యాక్గ్రాఫ్ ఇటు ఉంటుంది అని చెప్పేసి సింగిల్ సిట్టింగ్లో స్టోరీ చేసి స్టోరీని లాక్ చేసి పడేసిండు. ఇంకా అది ఏ స్టోరీ, దాని బ్యాక్గ్రౌండ్ ఏందన్నది ఇంకా నెక్స్ట్ వస్తుంది, అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా, అది కూడా చెప్తా. సుధాకర్ ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ అయ్యారు ఆల్రెడీ. సుధాకర్ చిరుకూరి గారు ఏదో పేరుంది, ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ అయ్యిండు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ డీటెయిల్స్ రావాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఈ అప్డేట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మేబీ నెక్స్ట్ 1 వీక్ 15 డేస్లో ఆ అప్డేట్స్ కూడా వస్తాయి. కొరటాల శివ డైరెక్టరు ఒక కంటెంటు, ఒక కమిట్మెంటు, ఒక అంటే కొరటాల శివ గారు చూడడానికి ఎంత సైలెంట్గా, ఎంత పద్ధతిగా, ఎంత వినయంగా ఉంటాడో, ఆయన రాసే రైటింగ్ ఆ రేంజ్ మాసలు ఉంటుంది. అది ఆ మాస్ని మనం ఇమేజిన్ కూడా చేయలేం. ఆయన పెన్నుతో రాసే మాస్ ఎట్లుంటుంది అని చెప్పేసి అంటే మనకందరికీ మిర్చి దగ్గర నుంచి మొన్న దేవర దాకా కొరటాల శివ గారి సినిమా ఏ సినిమానైనా మీరు చూసుకొని ఆయనలో ఉన్న మాస్ ఎట్లుంటుంది అన్నది ఆయన స్టోరీలోనే ఉంటుంది తప్ప ఆయన మాటల, ఆయన విధానంలా కనిపించదు మనకి. కొరటాల శివ గారు నాకు ఇలా కాంబినేషన్ అనేది నాకైతే అసలు మస్తు హ్యాపీ అనిపించింది. బాలయ్య బాబుని కొరటాల శివ గారు డైరెక్షన్ చూడాలన్నట్టులో నేను కూడా ఒకటి ఉన్నా. ఎందుకంటే మాస్ అంటేనే బాలయ్య బాబు అంటేనే మాస్. ఇది మనం కొత్తగా మాట్లాడుకునే అవసరం లేదు. బాలయ్య బాబు మాస్ గురించి, బాలయ్య బాబు యాక్షన్ గురించి మనకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే అది స్క్రీన్ పైన చూసి మనం చేయాలి తప్ప మన మాటలు ఏం పనికిరావు. బాలయ్య బాబు గురించి, బాలయ్య బాబు యాక్షన్ గురించి, బాలయ్య బాబు ఫైట్ల గురించి, బాలయ్య బాబు కన్నా మాస్ గురించి మనం ఏం చెప్పినా ఎవరు వినరు. అది స్క్రీన్ పైన కనబడుతుంది, చూసి ఎంజాయ్ చేయాలి అంతే. అసియంటి హీరోకి ఇసియంటి డైరెక్టర్ కనుక కలిగితే ఏరియా ఎట్లుంటుందో ఒక్కసారి మీరు జస్ట్ అట్లా ఆలోచించరి, మీ ఇమాజినేషన్కి అందదు. ఆ రేంజ్ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏ రేంజ్ స్టోరీ అయితే సింగిల్ సిట్టింగ్లో కన్ఫర్మ్ అవుతుంది. బాలయ్య బాబు మనకు తెలిసిందే, సీనియర్ హీరోలలో బాలయ్య బాబు ఇప్పుడు నంబర్ 1 ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతోని, బ్యాక్ టు బ్యాక్. ఇంకా స్టోరీలు కూడా లైన్లు ఉన్నాయి. ఇప్పుడు గోపిచంద్ మల్యాణ్ సినిమా ఉంది, ఇంకా నెక్స్ట్ ఇంకో డైరెక్టర్ ఎవరో ఆల్రెడీ చెప్తారు, పూరి జగన్నాథ్ గారు లైన్లు ఉన్నారు. ఇప్పుడు కొరటాల శివ గారు లైన్లోకి వచ్చారు. అంటే ఫస్ట్ అయితే కొరటాల శివ గారి మూవీనే స్టార్ట్ అవుతుంది. పూరి జగన్నాథ్ గారి సినిమా, ఇంకోటి ఏదైతే ఇవి ఉన్నాయో ఇవి కొంచెం లేట్ అయితే ఉంది. కానీ కొరటాల శివ గారి సినిమా మాత్రం లేట్ అయ్యే ఛాన్స్ లేనే లేదు. మంచి గ్రిప్ ఉన్న స్టోరీ, ఓ రేంజ్ ఎలివేషన్ స్టోరీ అయితే మాత్రం కన్ఫర్మ్ చేసినట్టు. అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా నేను చెప్పింది నేనేదో వాళ్ళ దగ్గర పోయినట్టయితే నేను చెప్పా. బట్ వీళ్ళ కాంబినేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకైతే మాత్రం నేను చెప్తున్నా కదా, బాలయ్య బాబు కెరియర్లో ఒక బెస్ట్ మూవీ, ఒక నరసింహనాయుడు, ఒక సమరసింహారెడ్డి, ఒక లెజెండ్, ఇవన్నీ ఎట్లయితే ఒక సింహ ఎట్లయితే బాలయ్య బాబు సినిమాలలో చెప్పుకుంటామో సేమ్ ఆ సినిమాలకు ఏదానికి కూడా తగ్గకుండా ఉండే సినిమా అయితే మాత్రం ఈ సినిమా అవుతుంది. కొరటాల శివ గారు కసి, కొరటాల శివ గారు రైటింగ్ మామూలుగా లేదు. ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి సినిమా ఇది ఎప్పుడో జరగాల్సింది, బట్ ఎందుకు లేట్ అయిందో తెలియదు. కానీ లేట్ అయినా సరే కూడా ఏం కాదు, లేటెస్ట్గానే వస్తారు. ఖచ్చితంగా రికార్డులన్నీ షేక్ చేసే బాలయ్య బాబు కూడా ఒక కొత్త బాలయ్య బాబుని, ఒక కొత్త డైలాగ్ని, డైలాగులు అంటే నాకు తెలిసి ఇంకా ఇండస్ట్రీలో బాలయ్య బాబు తర్వాతనే ఎవరైనా సరే డైలాగులు చెప్పాలంటే అవి మాస్ డైలాగులు కావచ్చు, యాక్షన్ డైలాగులు కావచ్చు, సెంటిమెంట్ డైలాగులు కావచ్చు, స్త్రీల గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, ఏ డైలాగ్ అయినా సరే కూడా బాలయ్య బాబు తర్వాత ఎవరైనా సరే. అసియంటి బాలయ్య బాబుకి ఇసియంటి రైటరు, ఇసియంటి డైరెక్టర్ కనుక దొరికితే ఇంకా అవుట్పుట్ ఎట్లుంటుందో మీరు ఇమాజిన్ చేసుకోరు ఒకసారి. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే మాత్రం చింపుకుంటు రంగీలు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, స్టోరీ ఏ బ్రేక్అప్లు ఉంటుంది, ఇంక ఇవన్నీ కనుక అప్డేట్స్ వచ్చినాయంటే మాత్రం పిచ్చోళ్ళు అవుతారు బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే. నందమూరి ఫ్యాన్స్ అయితే మాత్రం కోసుకుంటారు ఇంకా.
అంటే కొరటాల శివ గారు అంటే నందమూరి ఫ్యామిలీ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే బాలయ్య బాబు సింహ సినిమాకి ఆయన రైటర్, డైలాగ్ అన్న అంటే స్క్రిప్ట్ ఆయన కూడా స్క్రిప్ట్ దాని ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పటి నుంచో ఆ సినిమా చేద్దాం డైరెక్ట్గా అనేకాడికి మాట్లాడుకురు. బట్ అది ఎందుకు సెట్ కాలేదు, కానీ ఇప్పుడైతే ఫైనల్గా సెట్ అయింది కూడా మామూలు సెట్ కాదు, వేరే రేంజ్ సెట్ ఇది. ఈ సెటప్, ఈ కాంబినేషన్, ఇప్పుడు ఇచ్చే అవుట్పుట్ అది చాలా డేంజర్గా ఉంటుంది ఈసారి. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోరు కొరటాల శివ గారు పాత సినిమాలు. ఇంకా బాలయ్యబాబు గారి గురించి అయితే నేను ఏం చెప్పా. బాలయ్యబాబు గారు ఆయన రేంజ్, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఇప్పుడున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అదంతా అల్టిమేట్. అది ఎవడు టచ్ అయిన రేంజ్లో బాలయ్యబాబు టైం నడుస్తుంది. అట్లా గోల్డెన్ పీరియడ్లో ఉన్నాడు బాలయ్యబాబు. అసెంట్ బాలయ్యబాబుకి ఈసెంట్ డైరెక్టర్ తగిలితే మాత్రం ఇంకా అది ఏమన్నా అంటారు కదా, మనం మాటలు లేవు అంతే. ఆ రేంజ్ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా సెట్ అయింది. ఇంకా అప్డేట్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా మంచి అప్డేట్స్తోని, మంచి ఇన్ఫర్మేషన్తో అనేది వస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సినిమా న్యూస్ అయితే మీకు అప్డేట్ వస్తుంది. వీడియో కనిపిస్తే లైక్ చేయరి. జై హింద్.